రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం ప్రాజెక్టుకు ఏపీకి మాజీ సీఎం జగన్ చేసిన అన్యాయం అంతా ఇంతా కాదు. 5 ఏళ్లలో చేసిన నిర్వాకాలు ఖజానాకు భారంగా మారాయి. శరవేగంగా పనులు చేస్తున్న నవయుగ ఇంజనీరింగ్ కాంట్రాక్టు సంస్థను కేంద్రం మొత్తుకున్నా అర్ధాంతరంగా తీసివేశారు. వెంటనే రివర్స్ టెండరింగ్కి వెళ్లారు. హెడ్ వర్క్స్ లో మిగిలిన 1771 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచారు. రివర్స్ టెండర్లో కనీసం 2 కంటే ఎక్కువ నిర్మాణ సంస్థలు బిడ్లు వేయాలి. కానీ మెగా ఇంజనీరింగ్ ఒక్కటే బిడ్ దాఖలు చేసింది. టెండర్ను 12% తక్కువకు 1548 కోట్లకు అప్పగించారు. ఇక పనులను 2020 నవంబర్ నాటికి పూర్తి చేయాలని టెండర్ డాక్యుమెంట్లో కోరారు. కానీ అప్పటికీ పనులే చేపట్టలేదు. నిర్మాణం మొదలు పెట్టకుండానే అదనపు పనుల పేరిట 2077 కోట్లకు అంచనాలు పెంచేశారు. అది కాకుండా కేంద్ర జలసంఘం పోలవరం ప్రాజెక్టు అథారిటీ సిఫారసుల పేరిట 669 కోట్లు, 1615 కోట్లతో టెండర్లు పిలిచారు. 2% ప్లస్తో టెండర్లను మెగా దక్కించుకుంది. అంటే 1548 కోట్ల అంచనాలను 4362 కోట్లకు పెంచారన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.